ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్. సో మ్యాన్ ఆఫ్ మాసెస్ కాదు, గాడ్ ఆఫ్ మాసెస్ అన్నమాట. సో నందమూరి బాలకృష్ణ గారు గాడ్ ఆఫ్ మాసెస్ అంటారు కానీ సో ఇప్పుడు ఇదే టైటిల్ ఇస్తారని నేను అనుకుంటున్నా. సో చూడాలి మనమైతే. అండ్ త్రివిక్రమ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకటి ఇది అయితే ఒకటి కన్వర్సేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి నాగవంశీ గారు అఫీషియల్గా దీని గురించి ఒక ట్వీట్ చేస్తారనమాట, దాన్ని కన్ఫర్మ్ చేస్తూ. సో వెంకిమామతో అయితే ఉంటారట, అంటే ప్రొడ్యూసర్ ఆయనే. సో 2 ప్రాజెక్టు వెంకిమామతోటి, అంటే త్రివిక్రమ్ గారి 2 ప్రాజెక్ట్స్ కూడా నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అన్న మూవీకును వెంకిమామది ఏంటంటే ఫస్ట్ మూవీ, అంటే దీన్ని ఏమంటారు ఈ ఇయర్ 2025 సగంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పాడు. సో ఆల్రెడీ సగం అయిపోయింది కాబట్టి మోస్ట్లీ జూలై ఆర్ ఆగస్ట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అవుతున్నది. అండ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 2026లో రిలీజ్ కాబోతుంది. సో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి చెప్పిండు. సో ఇక్కడ వరకు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నా. సో త్రివిక్రమ్ గారు ఏం చెప్పారంటే డైలాగ్ కూడా రాశారు, దాన్ని చదివే ప్రయత్నం అయితే చేస్తా, చదవడానికి మ్యాక్స్ ట్రై చేస్తా. సో మహాదేవ దేవం, భూమిపై దేవతలకు కూడా దేవుడైన వాడు, మహావేద భావం, వేదాల సారాన్ని కలిగిన వాడు. సో దీనికి నాకు మీనింగ్ అంత ఐడియా వస్తలే కానీ భూమిపై పుట్టి దేవతలకు కూడా దేవుడైన వాడు అని అంటే మేబీ ఒక మనిషిలాగా పుట్టి దేవుడైన వాడు కావచ్చు, దేవుడే మనిషిలాగా పుట్టి దేవుడైన వాడు కావచ్చు, లైక్ కృష్ణుడు, రాముడు. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి. సో వేదాల సారాన్ని కలిగిన వాడు అని అంటే వేదాల మీద అంత గ్రిప్ ఉన్నది కావచ్చు. మేబీ వేదాలనైనా గుర్తుకొచ్చేది మచ్చ అవుతారు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వేదాలని ఎవడు ఎత్తుకపోతే రాక్షసుడు వచ్చి ఎత్తుకపోతే సో దాన్ని అయితే సేవ్ చేస్తాడు మహావిష్ణువు మచ్చ అవతారం ఎత్తానైతే. సో మరి ఏం చూపిస్తారో చూడాలి. అండ్ నాగవంశీ కూడా ఒక డైలాగ్ అయితే ట్వీట్ చేస్తాడు అనమాట. మయూరాది రూఢం మహావాక్య గూఢం మనోహరి దేహం మహాచిత్త గేహం. సో స్క్రీన్ మీద దాన్ని చదువుకోండి, కొద్దిగా నాకు అంత ఫ్లూయెంట్ అయితే వస్తలేదు, అంటే మాట్లాడడానికి నోరైతే తిరుగుతలే అన్నమాట ఆ వర్డ్స్. మహాదేవ దేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం. సో దాన్ని ఏమంటారు పద్యం కైండ్ ఆఫ్ లెక్క రాశారనమాట. ఇది మరి త్రివిక్రమ్ గారే రాస్తారో ఇంకెవరన్నా రాస్తారో తెలియదు. అండ్ ఎన్టీఆర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ అయితే వార్ 2 రిలీజ్కి అయితే ఉన్నది ఆగస్టులో అయితే. అండ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ అయితే 2026 జూన్లో అయితే వస్తుంది. అండ్ ఎన్టీఆర్ నెల్సన్ మూవీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దేవరా 2 కూడా వస్తుందని ఎన్టీఆర్ గారే ఒక ఈవెంట్లో అయితే చెప్పారు. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ డ్రాగన్. సో 5 అప్కమింగ్ మూవీస్ అయితే ఉన్నాయి అనమాట. అందులో ఒకటి రిలీజ్గా ఉంది, ఒకటి షూటింగ్ అయితే నడుస్తుంది, 3 అయితే లైనప్లో అయితే ఉన్నాయి అనమాట. సో మరి ఇన్ని మూవీస్ దాటేసి ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఆ మూవీ ఎప్పుడు తెరకెక్కుతుంది, అదే గాడ్ ఆఫ్ వార్. సో ఈ గాడ్ ఆఫ్ వార్కి మీనింగ్ ఏంటో చూద్దాం. యుద్ధ దేవుడు అని మీనింగ్ అయితే వస్తుంది, అంటే యుద్ధం చేసే దేవుడు కావచ్చు మేబీ. అండ్ రోల్ చూసుకున్నట్లయితే దేవుడు రోలే అనమాట. సో రోయల్ నేమ్ వచ్చేసరికి కుమారస్వామి, సెకండ్ నేమ్ కూడా ఉంటుంది, ఈయన కార్తికేయ అని కూడా పిలుస్తారు అనమాట. సో ఇతని ఫాదర్, మన అందరికీ తెలిసిందే ఈ స్టోరీ. వినాయకుడి గురించి మీకు ఎవరైనా వినాయకుడు పెట్టేది అంటే వినాయకుడి గురించి ఎక్కువ చదివేవారు, ఆయన గురించి నేర్చుకునేవారు, ఆయన ఏంటి అది ఇది అని చెప్పేసి కొద్దిగా రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అంటే ఆయనకు కొన్ని కథలు ఉంటాయి. కుమారస్వామికును వినాయకుడికి ఇద్దరికి పోటీ పెడతాడు శివుడు, సో వినాయకుడు గెలుస్తాడు. సో ఇట్లా ఉంటాయి అన్నమాట అవి. సో ఫాదర్ అయితే శివుడు, మదర్ అయితే పార్వతి, బ్రదర్ అయితే లార్డ్ గణేష. సో స్టోరీ ఏంటంటే అంటే స్టోరీ చెప్పలేదు, ఇక్కడ ఇట్లా జరుగుతుందని చెప్పేసి కొద్దిగా ఆ దేవుడి గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. సౌత్ ఇండియా స్టేట్స్లో ఎస్పెషల్లీ ఆ తమిళనాడు పీపుల్స్కి ఎవరైతే ఉంటారో సో ఎక్కువ పూజించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సో కుమారస్వామి అన్నమాట. సో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే దేవుడు కూడా ఆయనే అంటే వాళ్ళకి. సో వాళ్ళు ఏమని పిలుస్తారంటే మురుగన్ అని పిలుస్తారు. ఈ పేరు మీరు వినే ఉంటారు. అండ్ ఇంకొన్ని నేమ్స్ కూడా చెప్తా. కార్తికేయ ఇంతసేపు చెప్పా, కుమారస్వామి అండ్ స్కంద, సుబ్రహ్మణ్య. సో ఈ స్కంద మూవీ మీరు చూస్తుంటే కనుక చేతిలో సుబ్రహ్మణ్యని ఆయుధం అయితే ఉంటుంది అనమాట. అండ్ సుబ్రహ్మణ్య అనే మూవీ ఉంటుంది, సుబ్రహ్మణ్యం కాదే కార్తికేయ మూవీలో పట్టుకుంటాడు. సో సేమ్ సులం అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని అంటారు. మీకు ఐడియా ఉంటుంది నెమలి మీద ఆయన వాహనం. సో అట్లాంటి క్యారెక్టర్ అయితే ఇప్పుడు మన ఎన్టీఆర్ అనేది అయితే చేయబోతున్నారు. సో మురుగన్ అయితే బేసికల్లీ తమిళ్ గాడ్ అనమాట. సో ఆయన ఏమని పిలుస్తారంటే తమిళ్ కడవల్ అని కూడా పిలుస్తారు అనమాట. తమిళనాడులో ఫేమస్ అనమాట ఇక. సో నాకు తెలిసి ఈ లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు చాలా బాగా చేస్తారు కావచ్చు. ఎందుకంటే దేవునికి మీసాలు ఉండే,
సో మీసాలు లేకుండా ఎన్టీఆర్ కనబడదా చూడాలి. అండ్ ఒకవేళ ఆ దేవుడు మళ్ళీ భూమి మీద ఊడితే ఏదైనా చేస్తే అది ఎట్లా ఉంటుంది ఒకవేళ అని దాని గురించి చూపెడతారా? నాకు తెలిసి హ్యూజ్ బడ్జెట్ అయితే, ఎందుకంటే మైథలాజికల్ మూవీస్ అన్ని హ్యూజ్ బడ్జెట్లో ఉంటాయి. ఎందుకంటే ఆ స్వర్గం అని అదని ఇదని కైలాసం అని వైకుంఠం అని, సో ఇట్లాంటివన్నీ చూపెట్టాలి. భూమి మీద ఎట్లా ఉంటాడు, సూపర్ పవర్స్ ఉంటాయి దేవునికి. సో విఎఫ్ఎక్స్ అయితే చాలా ఖర్చు అవుతుంది. ఆ స్టోరీ కూడా ఎట్లా రాసుకుంటే కన్విన్సింగ్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు రాసేస్తే మాత్రం అది కుదిరేది. త్రివిక్రమ్ గారు కాబట్టి నమ్మకం అయితే 100% ఉన్నది. క్యాస్టింగ్ అయితే హ్యూజ్ క్యాస్టింగ్ అయితే పెట్టాలి. శివుడికి పెట్టాలి, పార్వతి పెట్టాలి, గణేష్ని పెట్టాలి. సో వీళ్ళందరికీ అండ్ కుమారస్వామి యుద్ధం ఎవరితో చేస్తాడో వారితో పెట్టాలి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.